వరంగల్ శివనగర్లోని షేక్ ట్రేడర్స్ ఫర్నిచర్ షాప్లో ఉదయం సుమారు 4:30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన లేదా ఇతర కారణాల వలన దర్యాప్తు చేసి తెలుపుదామని వరంగల్ డిఎఫ్ఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చి డిఎఫ్ఓ సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆయన తెలిపారు. సదరు మిల్ కాలనీ పోలీస్ స్టేషన్ మల్లయ్యకు సమాచారం అందడంతో 4:30-5 గంటల 100 డైల్ రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అది ఒకసారి జరపాలి, మంట ఇచ్చినప్పుడు కూడదు, మంట జరపాలి. ఆయన జరపండి, మంట జరుగుతుంటే కొడతాడు. ఈరోజు మార్నింగ్ 4:30కి 4:29 ఫస్ట్ వచ్చింది కాలు. ఫైర్ కాల్ అనేది ఒకసారి 4:30 కన్ఫర్మ్ చేసుకున్నాము. ఫస్ట్ మా ఫైర్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ వచ్చింది. వాళ్ళు కాల్ కన్ఫర్మ్ చేసుకొని వెంబడే మాకు వరంగల్ ఫైర్ స్టేషన్ కరెంట్ ఇచ్చారు. ఇప్పుడే 4:30కి వరంగల్ ఫైర్ స్టేషన్ దిగి కరెంట్ ఎందుకంటే 4:34 స్టార్ట్ రీచ్ అయింది. వచ్చిన తర్వాత ఫైర్ ఫైటింగ్ చూసేసరికి ఫైర్ చాలా ఎక్కువ ఉండడంతో ఇమీడియట్గా హన్మకొండ, గొర్రెకుంట మరియు వర్ధనపేట ఫైర్ స్టేషన్ సమాచారించారు. డిస్ట్రిక్ట్ తర్వాత 4 సంవత్సరం వెంబడి మేము వచ్చాను. వచ్చి 4 వెహికల్స్ తోటి 4 వైపున 4 వెహికల్స్ పెట్టి ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ఫైర్లో ఫస్ట్ ముందు భాగం 2 భాగాలు ఉంది. దీంట్లో ఫస్ట్ భాగంలో మనకు గోల్డ్ ఫర్నిచర్ ఉంది. వెనుక భాగంలో బార్దాన్ అంటే గన్ని బ్యాగ్స్ ఉండే బాగా ఆ గన్ని బ్యాగ్ స్టోరీ ఎక్కువ వల్ల ఫైర్ చాలా ఎక్కువ జరిగింది. అది మా ఫైర్ సిబ్బంది కృషి వల్ల మరి పోలీసు వారి సిబ్బంది అందరి కృషి వల్ల పక్కకున్న ఒకటి ప్లైవుడ్ గోదాం ఉంది, ప్లస్ పక్కన ఇంకో గన్ని బ్యాగ్స్ గోదాం ఉంది. అది ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ ఫైర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. కొంచెం ఉంది, అది ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం పూర్తి జరుగుతుంది. ఎవరికైనా ఏమన్నా ప్రమాదం ఏమన్నా అట్లాంటిది ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, ఓన్లీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఆస్తి నష్టంలో ఒకసారి ఏమంటారు మాట్లాడి అంచనా వేస్తాను జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పిన ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు ఇద్దరికి కలిపి ఒక 10 లక్షల లోపలే ఉంది అని మొత్తం సమాచారం ఉంది మనకు. ఇంకా భయపడి పూర్తయిన తర్వాత పూర్తి చేసిన తర్వాత మేము పూర్తి తర్వాత తెలియజేస్తాం. మేము ఇప్పుడే ఎంక్వైరీ చేస్తాము. ఫస్ట్ చెప్పిన సమాచారం ప్రకారం ఈ ఫస్ట్ ఉన్న ఓల్డ్ ఫర్నిచర్లో ఒక చిన్న షెడ్ ఉంది. ఆ షెడ్లో జరిగిన తెలుస్తున్నారు. ఇదే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. అయిన తర్వాత హాఫ్ అన్ అవర్లో మేము మొత్తం ఒకసారి దర్యాప్తు చేసి పూర్తి తెలియజేస్తాం.